ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనము అరుణాచలంలో ఉండి ఒక మంచి విషయం మీకు చెప్పడానికి మనం మీ ముందుకు వచ్చాను. నేను మీ అందరూ కూడా మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నేను చేయని వాళ్ళు వెంటనే ఇటువంటి విషయాల గురించి ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైనటువంటి ధర్మ విషయాలు, జ్యోతిష్య విషయాల గురించి ఆస్ట్రో సిండికేట్ మాత్రమే మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే నేను అరుణాచల్లో ఉండి ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇవాళ గురుడు అతిచారంలోకి వెళ్తున్నాడు. చాలా మంది కంగారు పెడుతున్నారు. అతిచారంలోకి వెళ్తున్నప్పుడు మరి ఏ గ్రహం వల్ల మనకి ప్రాబ్లం ఉంటుంది అని అంటే, సంవత్సరం పాటు గురుడు మనకి ఈ యొక్క రాశిలోనే అంటే మిథున రాశి సంచారం చేస్తుంటారు. కానీ మధ్యలో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన రేపు 18వ తేదీ 18 అక్టోబర్ 2025 రోజున సాయంకాలం నుంచి పునర్వసు నక్షత్రంలోకి వెళ్తూ కర్కాటక ప్రవేశం చేస్తున్నాడు. అంటే ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అది ఒక రకంగా ఉచ్చస్థానం. గురు భగవానుడికి అది ఉచ్చస్థానం అవుతుంది. అది కొన్ని రాశుల వారికి అత్యంత శుభయోగాన్ని, కొన్ని రాశుల వారికి నష్టాన్ని కలిగిస్తుంది, వాస్తవమే. కానీ జన్మజాతకాన్ని చూసుకోవాలిగా. జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకున్న తర్వాతనే మనం ఈ యొక్క గోచార ఫలితాన్ని కూడా చూడాలి. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా జన్మజాతకాన్ని చూయించుకోండి. అయితే ఇప్పుడు గురుడు పునర్వసు నక్షత్రంలోకి 18వ తేదీ సాయంకాలం అంటే రేపు సాయంకాలం నుంచి ఆయన గురుడు అతిచారంగా కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఎప్పటి వరకు ఇది అంటే 11/11/2025 వరకు మాత్రమే, దాదాపుగా 23-24 రోజులు మాత్రమే ఆయన అతిచార సంచారం. తర్వాత ఆయన మళ్ళీ 11వ తేదీ రాత్రి నుంచి వక్ర గమనంతో మళ్ళీ మిథునంలోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఉగాది సమయంలో ఆయన మళ్ళీ కర్కాటక ఉచ్చస్థితిలో ఉంటాడు అనుకోండి. అది మనం అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి 23-24 రోజుల అతిచార సంచారం వల్ల ఏ రాశుల వారికి మనకి ఇబ్బంది కలిగిస్తుంది, ఏ రాశుల వారికి శుభం కలిగించబోతున్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గురుగ్రహ కర్కాటక సంచారం వల్ల మనకి ముఖ్యంగా ఇబ్బంది పడే రాశి గురించి చెప్పుకుందాం ముందు మనం. అది సింహరాశి వారికి కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అసలే ఆయన అష్టమ శని ఇబ్బంది కలిగిన రాశి. ఇప్పుడు ఆయన వ్యయంలోకి వస్తున్నాడు. పాపం ఉచ్చస్థితిలోకి వచ్చిన ఆ 30 రోజులు ఆరోగ్య విషయంలో, డబ్బు ఖర్చు విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి వారికి అష్టమ స్థానం. అదేంటండి, ధనుసు రాశానికి స్వక్షేత్రం కదా, మరి ఆ స్వక్షేత్రగతుడు మంచిగా అంటే అలా రూల్ ఏం లేదుగా. ఇప్పుడు ఇంటి ఓనర్ దొంగ ఓనర్ రూల్ ఏం లేదుగా. అంటే గురుడు అష్టమంలోకి వెళ్ళినప్పుడు ప్రమాదాన్ని కలిగిస్తాడు. జన్మలగ్నము జన్మరాశి అయినప్పుడు కొంత దాని యొక్క ప్రభావం వేరుగా ఉంటుంది. అలాగే మళ్ళీ సప్తమ షష్టమ రాశి అయినటువంటి మకర కుంభాలకు కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం. ఎందుకంటే మకర రాశికి సమసప్తక దోషం అంటే ఒక రకంగా అది కొంత ఇబ్బంది కలిగించే అవకాశం. అలాగే కుంభరాశి వారికి షష్టమ స్థానం, అది కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉంటూ, వృషభ రాశి వారు కూడా కించిత్ జాగ్రత్త. ఎందుకంటే తృతీయస్థ గోచార గురుడు కొంత ఇబ్బంది కలిగిస్తాడు, అనవసర ప్రయాణాలు, ధన నష్టాన్ని. ఈ మకర కుంభ రాశుల వారికి అప్పుల బాధల వల్ల, భార్యాభర్తల మధ్య ప్రేమ కలాపాల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం కొద్దిగా గమనించుకునే ప్రయత్నం చేస్తూ అనవసరంగా మాట్లాడకపోవడం, లేనిపోని విషయాల ప్రస్తావన చేయకపోవడం అనేది ఈ మకర కుంభరాశిలో చూసుకోవాలి. ఈ యొక్క ధనుసు రాశి వారు ఆకస్మిక ప్రయాణాలు, దురదేశ ప్రయాణం, పక్కబోడు తొడగోసుకుంటే మనం మెడ కోసుకుందాం అటువంటి సూత్రం ఉంటుంది సరే, అలా ప్రవర్తించకండి. అంటే పక్క వాళ్ళు వాళ్ళ కూతురు బర్త్డేనో కుమారుడి బర్త్డేనో 2 లక్షలు పెట్టేశాడు, నేను నా కొడుకు బర్త్డే 10 లక్షలు ఖర్చు పెట్టాలన్నటువంటి భావన తప్పు కలిగిస్తుంది. అదే ఆ వ్యక్తి ఒక యజ్ఞం చేశాడు, నేను కూడా యజ్ఞం చేస్తాను, ఆ వ్యక్తి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు, నేను కూడా ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను, పోటీ మంచి తప్ప, అంటే శుభమైనటువంటి వాతావరణ పోటీ మంచి తప్ప అనవసరమైనటువంటి ఖర్చు, వృధా ఖర్చుకి పోటీ అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సో ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మకర కుంభరాశుల వారు భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, అలాగే తల్లిదండ్రులతో అప్పుల గురించి, ఈ ఆస్తుల గురించి ఈ 23 రోజులు చర్చించకపోవడం మంచిది. ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే మరి మీనరాశి వారికి శుభాన్ని కలిగిస్తాడు, మేషరాశి వారికి గృహయోగాన్ని కలిగిస్తాడు, మిథున రాశి వారికి ధనప్రాప్తిని కలిగిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, వాహన సౌఖ్యాన్ని ఇస్తాడు, గృహాన్ని ఇస్తాడు, విడిపోయిన దంపతులను కలుపుతాడు. ఎవరికి? మీన మిథున రాశి వారికి. మరి అలాగే కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము, ఆనందయోగము. అదేమిటండి, జన్మస్థ గురుడు దేహజాడ్యం కదా అనుకునే వాళ్ళు ఉంటారు. దేహజాడ్యమైన ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి స్వల్ప అనారోగ్యాన్ని కలిగించినా
సమస్తమైనటువంటి శుభయోగాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ధనయోగాన్ని, గృహలాభాన్ని, వివాహాన్ని కలిగించే అవకాశం కూడా కర్కాటక రాశి వారికి తప్పకుండా ఉంటుంది. మాట తీరు బ్రహ్మాండంగా ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి శుభయోగాన్ని కలిగిస్తారు. కన్యా రాశి వారికి ఏకాదశ గురుడు అద్భుతం, ఆనందయోగం, ఐశ్వర్యం, గృహయోగం, ధనలాభాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. అనుకున్నది సాధించగలిగే అవకాశం కన్యా రాశి వారికి బ్రహ్మాండం కనబడుతోంది. ఇక మనకి తులారాశి వారికి వాహన సౌఖ్యము, గృహయోగము, బంధులాభము, ఉద్యోగ లాభాన్ని కలిగిస్తాడు. రాజకీయ రంగంలో ఇప్పుడున్నటువంటి అంత రాజకీయ రణరంగం స్టార్ట్ అయింది కదా, ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి తప్పనిసరిగా విజయాన్ని కలిగించే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వృశ్చిక రాశి వారి విషయంలోకి వచ్చేస్తే ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నంలో లాభము, విదేశాలకు వెళ్లే నిమిత్తమై వృశ్చిక రాశి వారు ప్రయత్నం చేయొచ్చు, తప్పనిసరిగా మంచి లాభాలు పొందుకుంటారు. ఇలా 12 రాశుల వారికి అనేకమైనటువంటి శుభయోగాలు, ఒక 4 రాశుల వారికి మాత్రమే స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. అందుకని తప్పకుండా మన జన్మజాతకం చూసుకుంటే గురుడు యొక్క అతిచార ప్రభావం అనేది మన మీద అంతగా పెద్దగా ఉండేటువంటి అవకాశం లేదు. కాస్త మీరు గురుగ్రహ అష్టోత్తరాన్ని, అలాగే దక్షిణామూర్తి శ్లోకాన్ని చదువుకున్న వారికి, భగవద్గీత పారాయణం 7 నుంచి 16 అధ్యాయాలు చదివిన వారికి కూడా ఈ యొక్క గురు అతిచార ప్రభావం ఉన్నటువంటి కష్టములు, నష్టములు దూరం జరిగి సుఖాన్ని, శుభాన్ని కలిగించే అవకాశం తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.